నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ జీజీహెచ్ లో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఎంపీ మాగుంట కలెక్టర్ రాజాబాబు నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహణ సచివాలయ సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పద్ధతి మార్చుకోకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిక నగరంలో ఉరుములు మెరుపులతో కుండపోతగా కురిసిన భారీ వర్షం రోడ్ల మీద వర్షపు నీరు పారడంతో ఇబ్బంది పడిన పాదచారులు వాహనదారులు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జీజీహెచ్లో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కలెక్టర్ పి రాజాబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలను కేంద్రాలను విడివిడిగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో ప్రధానంగా మహిళలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించేందుకు వివిధ రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు జిల్లాలోని అన్ని పిహెచ్సి కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుంది. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని కూడా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రారంభించారు. మేయర్ గంగాడ సుజాత, డిఎంహెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎన్ కిరణ్ కుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఒంగోలు కర్నూలు రోడ్లో శ్రీ హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్ను శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలు ప్రారంభించారు. ఫిల్లింగ్ స్టేషన్ యజమాని శ్రీహర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి వసతులతో ఏర్పాటు చేసిన శ్రీ హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్ను వాహనదారులు ఆదరించాలని ఆకాంక్షించారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, నాయకులు సింగరాజు రాంబాబు, ప్రతిభా విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరానికి నడిబొడ్డులో ఉన్న హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ సంస్థ వారి పెట్రోల్ డీజిల్
ఈ ఫ్యూయల్స్ సప్లై ఇచ్చేదాని కొరకు హర్షిణి విద్యా సంస్థల అధిపతి శ్రీ గోరంట్ల రవికుమార్ గారి కుటుంబం అందరూ కూడా ఈ వ్యాపారంలోకి రావటం, వారికి ఉన్న అనుభవం ఏంటంటే వారి కాలేజీలు స్కూల్లోనూ చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి 2 దగ్గరికి వెళ్ళి ఈ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా పట్టించుకురావటం నాకు అలవాట్లో ఈ పూర్వ మేనేజ్మెంట్ వారు వీరిని రిక్వెస్ట్ చేసినందువల్ల ఇది ఒక మోడర్న్గా ఫిల్లింగ్ స్టేషన్ అనేది అన్ని హంగులతో కూడా తయారు చేసి రవికుమార్ గారు మనకు అందించినందుకు ప్రత్యేకంగా గోరంట్ల రవికుమార్ గారి వారి కుటుంబాన్ని కూడా అభినందిస్తూ కర్నూలు రోడ్లో శ్రీ హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్ని మన గోరంట్ల రవి గారు ఈరోజు ఓపెన్ చేసుకోవటం, దానికి మేమంతా రావటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఆయన ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు మళ్ళా పెట్రోల్ బంక్ కూడా ఒకటి వాళ్ళకి అవసరం ఉంది, నీడ్ ఉంది. ఎన్నో బస్సులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా అవసరం ఉంది. దానికోసం అని చెప్పేసి ఈరోజు పెట్రోల్ బంక్ పెట్టడం, అందరినీ పిలవటం చాలా సంతోషం. కాబట్టి మనస్ఫూర్తిగా మన రవి గారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. తప్పకుండా అందులో ఇది బాగా సక్సెస్ అయ్యేది, మంచి ఏరియాలో పెట్టారు, ఇది బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. కర్నూలు రోడ్లో శ్రీ హనుమాన్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ని మరి హర్షిణి కాలేజెస్ అధినేత రవి గారు స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. వారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మన ఎంపీ గారు, అలాగే మరి గౌరవ శాసనసభ్యులు రావడం అనేది వారి చేతుల మీదుగా ఇంత మంచి చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. వారికి ఇంతవరకు కూడా విద్యా సంస్థల్లోని అనుభవం, దాంతోపాటు ఈరోజు మరి ఫిల్లింగ్ స్టేషన్ అంటే వేరే బిజినెస్లను కూడా ఎంటర్ అవ్వడం అనేది నిజంగా అభినందనీయము. అంతేకాకుండా మరికొంతమందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కూడా కల్పించడానికి ఇది ఒక అవకాశము. కాబట్టి మరి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని అభివృద్ధి అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సచివాలయ సిబ్బందిపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయని, పద్ధతి మార్చుకోకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు హెచ్చరించారు. కొత్తపట్నంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలు శాఖల పనితీరును ఎమ్మెల్యే సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి రోజుకు కనీసం 5 గంటలు శ్రద్ధతో విధులు నిర్వహిస్తే ప్రజా సమస్యలు తెలుస్తాయని, తద్వారా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. 370 మందికి మత్స్యకార భరోసా పింఛన్లు అందలేదన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తక్షణమే ఈ అంశాన్ని పరిశీలించి పింఛన్లు అందేలా చూడాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి గురించి పట్టాలు రద్దు చేసి అర్హులైన వారికి ఇవ్వాలన్నారు. కొత్తపట్నం తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా 400 కోట్ల రూపాయల అంచనాలతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మండల కార్యాలయం నుండి బస్టాండ్ వరకు 2 లైన్ల రోడ్డు నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మోటుమాల గ్రామంలో పెండింగ్లో ఉన్న సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహసీల్దార్ శాంతి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శేషుబాబు, డిప్యూటీ ఎంపీడీఓ వేణుగోపాల కృష్ణమూర్తి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. 5 అవర్స్ మీరు కరెక్ట్గా పనిచేసుకుంటే ఊరు మీ చేతిలో ఉంటుందని. ఇప్పుడు ఆల్రెడీ అందరూ పాతోళ్ళేగా ఇప్పుడు ఉంది, 1.5 years నుంచి ఉన్నోళ్ళేగా. ఇప్పుడు ఊరంతా మీ గ్రిప్కి వచ్చిందా? ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ బల్బ్ వెలగాలి, స్ట్రీట్ లైట్ ఫోన్ కూడా ఉండకూడదు. అదంతా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకోండి, మీరు అర్థమైందా? పెట్టుకొని చూడండి. ఆ రోజు మొత్తం తిరిగిన తర్వాత ఒక 2 hours రెవెన్యూ దాని మీద రివ్యూ చేసుకుందాం. ఇది కూడా రోడ్డు కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. ఇక్కడ నుంచి రోడ్డు ముందు 4 కోట్లు పెడుతున్నాను. ఎక్కడ దాకా వస్తుందో మనకి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా డబల్ రోడ్డు వచ్చి అమ్మవారి గుడి దగ్గర నుంచి సిమెంట్ రోడ్, డబల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ తోటి ఎంతవరకు వస్తుందో ముందు 4 కోట్లు పెడుతున్నాం. ఆ తర్వాత అది అవగానే ఇంకో 4 కోట్లు పెడతాం. అట్లా డబల్ రోడ్డు పూర్తిగా అక్కడ దాకా పల్లిపాలెం బీచ్ దాకా డబల్ రోడ్డు చేస్తాం. దాన్ని స్టెప్ బై స్టెప్ ఒకేసారి 25 కోట్లు అంటే ఉండే పరిస్థితుల్లో రావట్లా. ఆల్రెడీ సీఎం గారు చెప్పారు, దాన్ని ఆ ఫైనాన్స్లో ఆగిపోయి ఉంది. ఆ ఫైనాన్స్ నుంచి రావాలంటే ఇబ్బందులుగా ఉంది. మనం ఏం చేయాలో దాన్ని కూడా తిరుగుతూనే ఉన్నాను, ఫండ్స్ కోసం చేసుకుంటూనే వెళ్తున్నా. కానీ మినిమం మనకి పబ్లిక్లో నీరు అనేది మనకు అవసరం. పబ్లిక్కి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి, ఇంటికి మంచినీళ్ళు రావాలి.
అదేవిధంగా శానిటేషన్ కరెక్ట్గా ఉండాలి. విలేజ్లోకి వచ్చే లోపలికి పిచ్చెట్లు రోడ్ల కూడా ఉంటాం, లేకపోతే కాలువలు తీయకుండా ఉంటాం. ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. టౌన్లో ఎంత క్లారిటీగా పోతున్నాం, విలేజెస్లో కూడా అట్లానే ఉండాలి. పల్లెటూరులో కూడా అదేవిధంగా చేసుకోగలిగితేనే పబ్లిక్ కరెక్ట్గా ఉంటుంది. కొంచెం మన అందరం కూడా కలిసి ఒక్కోటి ఎప్పుడు ఒకదాన్ని పెట్టుకొని చేసుకోకుండా ఎప్పటికప్పుడు మనం క్లారిటీ చేసుకోగలిగామంటే ఊరు బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, ఏదైనా వచ్చినా కూడా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఈరోజు టూరిజం కూడా పెట్టున్నాం. టూరిజం కూడా డెవలప్ అయ్యిందంటే మండలానికి దిశ మారుతుంది. ఎందుకంటే మనకి వేరే దగ్గర 150 కోట్లు అయితే మనకి పల్లిపాలెంలో 400 కోట్లు కావాల్సి వస్తుంది. అదే మీకు చెప్పాలి ఏం జరిగిందని. కాదే కంటి ముందు కనపడేది ఏమైనా జరిగిందా? మన సబ్స్టేషన్ నేను అప్పుడు శాంక్షన్ చేసింది 5 ఏళ్ళు కడతానే ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా ఒక ఇంటెన్షన్ తోటి మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కూడా కలిసి చేద్దాం. అదే కదా చెప్పారు. ఇప్పుడు పల్లిపాలెంలోనే 150తో అయిపోద్దంట. అంటే సిచ్యువేషన్ అట్టుంది. నేనైతే సీరియస్గా గట్టిగా మనకి ఇక్కడే కావాలి, మనకు అంత శాంక్షన్ చేయండి అని చెప్పాను. అది కూడా నేను కూడా మాట్లాడి నన్ను ఎండబడుతున్నా, చేస్తాం. మనం ఎక్కడ కావాలనుకున్నారో అక్కడే పెడదాం. ఎందుకంటే నా ఉద్దేశం పడవలు ఎక్కువ ఉన్నాయి, అవసరం నీటి ఉండేది. ఇక్కడ పడవలు లేని దగ్గర పెట్టడం వల్ల ఒక డబ్బులు పెట్టడం తప్పితే అక్కడ జనాలు పోరు. తెచ్చింది ఒక విఆర్ఓ తెప్పించడానికి పెద్ద పని కాదు. ఎంతసేపు ఒక 1 డే 2 డేస్లో తెచ్చేస్తారు. తెప్పించి అసలు ఎంత ఇచ్చారు, ల్యాండ్ ఎన్ని పట్టాలు ఇచ్చారు, ఎంతమంది నివసిస్తున్నారు, అదేవిధంగా కట్టుకోని వాళ్ళు ఎంతమంది అనేది లిస్ట్ తీసుకుంటే ఆల్రెడీ ఎవరైనా అట్లాగా కట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటే క్యాన్సిల్ చేసి నీడ్ ఉండే వాళ్ళు ఎవరున్నారో ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు ఆ ఊళ్ళో. వాళ్ళు మనల్ని అడుగుతున్నారు పట్టాలు కావాలని చెప్పి, దానికి వాళ్ళకందరికీ ఇష్యూ చేశారు. కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల్లో ఏపీ 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ పర్యటించారు. ఆసియా ఖండంలో అతిపెద్ద చెరువులలో ఒకటైన కంభం చెరువుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, చెరువు అభివృద్ధికై కృషి చేస్తానన్నారు. రహదారుల అనుసంధానం, చెరువు అభివృద్ధి తదితర అంశాలపై సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాథ్తో చర్చించారు. ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామికి జిల్లాలో సరైన గుర్తింపు లభించలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రాంతంలో ఆయన స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేస్తానన్నారు. జిల్లాగా ఏర్పడబోతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంతం అభివృద్ధికి తలవంతు సహాయ సహకారాలు అందిస్తానని దినకర్ అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద చెరువు. దీని చుట్టూతా పర్యాటకంగా ఏదన్నా అభివృద్ధి చేస్తే దాని ద్వారా ఇక్కడ ఆదాయం, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనకి అవకాశం కలుగుతుంది. అలాగే పశ్చిమ ప్రకాశానికి ప్రకాశవంతమైనటువంటి కొన్ని ప్రపంచానికి చూపించేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అవసరం అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క సమీక్షా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద అత్యుత్తమైనటువంటి చరిత్రని సృష్టించినటువంటి వ్యక్తులు, అటువంటి వారు ఎవరైనా ఉన్నారన్నప్పుడు ముఖ్యంగా 2 పేర్లు మాకు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి త్యాగయ్య గారు. త్యాగయ్య గారి కీర్తనలు అంటేనే ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది ప్రజలకి ఎంతో ఇష్టమైనటువంటి కీర్తనలు. మేము చదువుకునే రోజుల్లో తమిళనాడులో చెన్నైలో సిఏ నేను చదువుకున్నాను. అక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం అయితే త్యాగయ్య కీర్తని వినపడినటువంటి రోడ్డు ఏదైనా కూడా ఒక వీధులు కనపడినటువంటి. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో పలువురు అర్జీదారులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వినతి పత్రాలు సమర్పించారు. బిఎస్ఎన్ఎల్, పోస్టల్, దూరదర్శన్లలో పదవీ విరమణ చేసిన పెన్షనర్ల సమస్యలను మాగుంటకు విన్నవించారు. వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్ 2025ను రద్దు చేసే విధంగా పార్లమెంట్లో చర్చించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరారు.
ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వచ్చే నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఒంగోలులో CGHS వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయించాలని పెన్షనర్లు కోరారు. వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్ 2025ను రద్దు చేసే విధంగా తన వంతు తోడ్పాటు అందిస్తానని పెన్షనర్లకు ఎంపీ మాగుంట హామీ ఇచ్చారు. దొనకొండ రైల్వే స్టేషన్లో అమరావతి, కొండవీడు, ప్రశాంతి ఎక్స్ప్రెస్, వాస్కోడిగామా రైళ్లను నిలుపుదల చేయించినందుకు ఎంపీ మాగుంటకు నాగసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెన్షనర్లు వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, విజయ్ కుమార్, రాంబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా వంతు కృషి ఎప్పుడు హాస్పిటల్ విషయం వరకు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. మంత్రి గారిలో కూడా ఏంటంటే మనకు చేయాలని ఉంది. బట్ చూస్తే నంబర్తో వాళ్ళ ఆఫీసులో వస్తే తక్కువ ఉన్నారు. వాళ్ళు రిజిస్టర్ కాలేదంటే ఇక్కడికి వెళ్తుంది కలెక్టర్ ఆఫీస్లో కానీ చేస్తుంది. అది మీరు చేయాల్సిన పని. అక్కడ రిక్వైర్డ్ నంబర్ వచ్చిందంటే నేను హాస్పిటల్ తెప్పిస్తాను. మార్చి 20వ తేదీన పార్లమెంట్లో ఆర్థిక బిల్లుతో పాటు పెన్షన్ వ్యాలిడేషన్ బిల్ అని చెప్పి పెన్షన్ సవరణ చట్టం అని చెప్పి ఆ బిల్లు చేశారు. ఆ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చినందు వలన పెన్షన్దారులందరూ కూడా తీవ్రమైనటువంటి నష్టము, అన్యాయము జరుగుతుంది. పెన్షన్దారులందరూ కూడా PRC ఉండదు, DAలు ఉండదు. అట్లే కాకుండా పెన్షన్ ఆపడానికి, నిలుపుదల చేయడానికి లేదా దాన్ని సవరణ చేయడానికి, తగ్గించడానికి ఆ చట్టం వల్ల అధికారం ఉంది. గతంలో DS నకారా గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకము. కాబట్టి ఈ బిల్లుని రద్దు చేయాలని, ఉపసంహరించుకోవాలని మేము కోరుతూ ఈరోజు ఎంపీ గారిని మేము ఇస్తున్నాం. కాబట్టి గత 70 సంవత్సరాల నుంచి సాధించుకున్న పెన్షన్ యొక్క హక్కులని కూడా ఈ సవరణతో ఒక్కసారిగా రద్దు అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వానతో ఒంగోలు జలమయమైంది. సుమారు గంటపాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. ప్రధాన రహదారులు, చెరువులు తలపించాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొత్తపట్నం బస్టాండ్, కర్నూలు రోడ్, అంజయ్య రోడ్డుతో పాటు పలు పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు పారింది. ఉదయాన్నే వర్షం ప్రారంభం కావడంతో వివిధ పనులకు వెళ్లే ప్రజలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కురుస్తున్నంతసేపు ప్రధాన మార్గాల్లో జనజీవనం స్తంభించింది. వర్షం తగ్గి ప్రజలందరూ ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో ట్రాఫిక్కు అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల మోకాళ్ల లోతున నీరు చేరింది. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లలోకి నీరు చేరి అవి మొరాయించాయి. ప్రధాన మురుగు కాలువలు పొంగి ప్రవహించి రహదారులను బురదమయం చేశాయి. సరైన మురుగు కాల్వల వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరంతా రోడ్లను ముంచేసింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శుభమస్తు షాపింగ్ మాల్లో డి ఛానల్లో 8 వారాలు నిర్వహించిన ఫోన్ పట్టు గిఫ్ట్ కొట్టు కార్యక్రమంలోని విజేతలకు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ నిర్వాహకులు డాక్టర్ చాపల శాంతకుమారి బహుమతులు అందజేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం 8 వారాల పాటు ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు
ప్రాయోజిత కార్యక్రమాన్ని నిర్వహించి సుమారు 40 మంది మహిళలకు బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. అందరికీ అందుబాటులో ఉండే శుభమస్తు షాపింగ్ మాల్ను ఆదరించాలని కోరారు. బహుమతి సాధించిన చేకూరపాడు వాసి సువర్ణతో పాటు పలువురు విజేతలు డి ఛానల్ శుభమస్తు షాపింగ్ యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. మేనేజర్ ఆదిత్య, డి ఛానల్ ప్రతినిధి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అనే కార్యక్రమం అనేది నిర్వహించినారు. ఇవాళ ఈరోజు గిఫ్ట్ అందరికీ ఇచ్చాము. ఈ కార్యక్రమంలో అంటే మంచి మంచి శారీస్ అన్నీ గెలుచుకున్నారు. ఈ దసరా దీపావళి కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. మంచి కలెక్షన్ కూడా ఉంది. మిగతా పట్టు శారీస్ కానీ అన్ని మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అందరూ వచ్చి చూసి వాళ్ళకు నచ్చిన శారీస్ కొనాలని కోరుకుంటున్నాను. టీవీలో చూసి డి ఛానల్లో చూసి మేము ఫోన్ చేశాము. అనుకోకుండా బైలాక్ ఫోన్ మాకు కలిసింది. ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు కార్యక్రమాన్ని గత 8 నెలల నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాము. ఏ ఒక్కరైతే విన్నర్స్ అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా 4 వారాలకి 2 వారాలకు కానీ మొత్తానికి విన్నర్స్ అందరికి కూడా శారీసు ఒక విఐపి గెస్ట్ చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. అలాగే ఈ దసరా దీపావళికి సంబంధించి స్పెషల్ ఆఫర్సు చాలా చాలా అస్సలకి మీరు ఊహించినటువంటి ఆఫర్లతో రేట్లతో మీ ముందుకు వచ్చాము. ఈ తడవ దసరా దీపావళి ఆఫర్లు మాత్రం చాలా చాలా ట్రెండ్లీగా స్పెషల్గా ఉన్నాయి. ముఖ్యంగా రెడీమేడ్ శారీసు అన్ని రకాలు కలిపి కూడా మంచి అతి తక్కువ ధరకి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం మన ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకి. అలాగే ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి విఐపి గెస్ట్ గారికి కానీ అలాగే విన్నర్స్కి కానీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఒంగోలు కర్నూలు రోడ్ చీమకుర్తి కంటి ఆసుపత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ మస్తాన్ వాచ్ షాప్ను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. షాప్లోని వాచ్ల మోడల్స్ను చూసి నిర్వాహకులు నబీ రసూల్ను అభినందించారు. దాదాపు 20,000 రూపాయల విలువైన వాచ్ల వరకు ఇక్కడ లభ్యం కావడం పట్ల వినియోగదారులకు సర్వీస్ పాయింట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు కపిల్ బాషా, హనీఫ్ ఖాన్, జిల్లా అధ్యక్షుడు రసూల్, సిలార్, కాళేషాబాబు, అల్లా బక్షు, ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరానికి ఈ వాచ్లు అనేది ప్రతి ఒక్కరు కూడా అవసరానికి పెట్టుకోవటం అనేది ఎప్పుడు రకరకాల డిజిటల్ వాచెస్ అనేది వచ్చేసింది. ప్రపంచం అంతా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాడకం అనేది. అయినా ఈ హోమ్ మేడ్ ఫ్యాక్టరీ మేడ్ కాకపోయినా కూడా పాత పురాతన కాలం నుంచి ఉన్న వాచెస్ అనే దానికే ఒక ప్రశస్తం ఉన్నది. మన ఓనర్ గారిని మస్తాన్ వారిని అడిగినప్పుడు ఇక్కడ ఒంగోలు నగరానికి ఏ స్థాయిలో అయితే వాచ్లు అమ్ముడుపోతుంటాయని అంటే ఒక 10,000 రూపాయల వరకు ఒక స్తోమత కలిగిన వాచ్ అనేది తీసుకొని వెళ్ళేదాని కొరకు కస్టమర్లు ఉన్నారన్నారు. చీపెస్ట్ అంటే 200 రూపాయలు అని చెప్పని వాచ్ ఇచ్చారు. చాలా అంటే ఇంకా డిజిటలైజ్ అయితే ఇంకా చీప్గా ఉంటుంటాయి, అది వేరే మామూలుగా కూడా. 1969 నుంచి స్టార్ట్ చేసామండి. అల్ మస్తాన్ వాచ్కొని మా నాన్నగారు మార్చి అల్ మస్తాన్ వాచ్కొని నాకు డెవలప్ చేసి ఇచ్చారు. నా పేరు నబీ రసూలు. 1969 స్టార్ట్ చేస్తే నేను 90 కాడి నుంచి నేను నా చేతిలోనే ఉంది. నాకు ఆల్రెడీ ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది ట్రంక్ రోడ్లో, ఇది మా రెండో బ్రాంచ్. ఇక్కడ మన ప్రతి బ్రాండ్ ఐటమ్స్ అమ్ముతాము. ఫాస్టాగ్ టైటాన్, సొనాటా, టైమ్ స్క్వేర్, స్విస్ మేడస్ ప్రతి ఐటమ్ అమ్ముతాము. ప్రతి వాచ్కి సర్వీస్ కూడా మన దగ్గర హెవీగా ఉంటుంది. పిల్లలకి వాచ్లు కాడి నుంచి స్మార్ట్ వాచ్లు కానీ ప్రతి దానికి కూడా మన అన్ని ఉంటాయి. అన్ని రకాల వాచెస్ అవైలబుల్ ఉంది. ప్రతి వాచ్ సర్వీస్ అవైలబుల్ ఉంది. ప్రతి వాచ్కి కూడా మన ఏ బ్రాండ్ వాచ్కి కూడా మన సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. స్పేర్స్ అవైలబుల్ ఉంటుంది. రేటు 200 కాడి నుంచి మన దగ్గర 20,000 దాకా ఉంటుంది. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, దామచల జనార్దన్ రావు గారికి, మన ఎంపీ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటామండి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సెక్షన్ 51పై జరుగుతున్న విచారణ నత్తనడకన సాగుతోంది.
గత ప్రభుత్వంలో 2019-24 మధ్యకాలంలో బ్యాంకులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అయితే ఆనాటి ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర సహకార శాఖ విచారణ అధికారిగా అదనపు రిజిస్టర్ గౌరీశంకర్ను నియమించింది. తొలుత ఆయన ఈ నెల 9-10 తేదీల్లో పీడీసీసీ బ్యాంకులో విచారణ ప్రారంభించగా అది నామమాత్రంగా సాగింది. మొదటి దశలో ఆయనతో పాటు ఇతర అధికారులు ఉన్నప్పటికీ నిన్నటి రోజున జరిగిన విచారణలో ఆయన ఒక్కడే విచారణ చేపట్టారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని విచారించాల్సిన అధికారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి పన్ను బకాయిలపై సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు సిబ్బందిని ఆదేశించారు. కౌన్సిల్ సమావేశం మందిరంలో కార్పొరేషన్ పరిధిలోని సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఆయా సచివాలయాల్లో అధిక మొత్తంలో పెండింగ్లో ఉన్న ఇంటి పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇచ్చిన నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని కమిషనర్ సిబ్బందిని హెచ్చరించారు. సమావేశంలో సచివాలయాల పర్యవేక్షకులు భాస్కర్, ఆర్ఐలు కళ్యాణి, శ్రీనివాసరావు, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ 8 కంతా మీరు ఫీల్డ్కి వెళ్ళిపోవాలి. ఆర్ఐలో ఎంత ఫాలోఅప్ చేసుకుంటే అంత సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్తాం. లేకపోతే అది జరగదు, ట్యాక్స్ కలెక్షన్ రాదు. ఏ వర్క్ అయినా సరే. సో మీకైనా రోజు మేము ఇలా పిలిచి చెప్తుంటేనే పని జరుగుతాం. ట్యాక్స్ కలెక్షన్ కూడా అంతే, రోజు వాళ్ళు ఎండ పెడితేనే ఇస్తారు. ఇన్నిసార్లు ఎందుకు తెప్పించుకోవడం అనేటువంటిది వస్తుంది. పైగా 6 months కూడా అయిపోయింది కాబట్టి ట్యాక్స్ కలెక్షన్ ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. సో మనకు చాలా వార్డులు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఇంకా డ్రైన్స్ లేవు, చాలా చోట్ల రోడ్లు ఉన్నాయి, ట్యాప్ కనెక్షన్స్ అడుగుతున్నారు. మినిమం ఎమ్యూనిటీస్ మనం కల్పించాలంటే జనరల్ ఫండ్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అందుకని లాస్ట్ టైం మీరు బాగా చేశారు. లాస్ట్ 2 months 3 months చేస్తే మనం 13 కోట్లు మనం గత లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం ఎక్కువ కలెక్ట్ చేయగలిగాం. అంటే ఆ ఎబిలిటీ ఉండి మనం వర్క్ చేయగలుగుతున్నాం. చేయగలిగే స్తోమత సామర్థ్యం ఉంది మీకు. సో కాబట్టి అది లాస్ట్ ఇయర్ మనం ఎలా చేస్తామో ఆ విధంగా ఫోకస్డ్గా చేస్తే మనం లీస్ట్లో లేకుండా బయటపడండి. ఫస్ట్ లీస్ట్ ప్లేస్ నుంచి బయటపడాలి. దానికి గట్టిగా మనం ఒక వారం రోజులు కృషి చేస్తే అక్కడ నుంచి బయటపడిపోతాం. సేఫ్ ప్లేస్లోకి రావాలి. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ విభాగం సహకారంతో గ్రో ఆర్గనైజేషన్ సిసి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈఈసి క్యాంపెయిన్ కార్యక్రమం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు సూరారెడ్డి పాలెంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. ప్రాజెక్టు మేనేజర్ షేక్ పీరు బాషా మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగా ఎలా మారుతుంది, లక్షణాలు, అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ వాయిల విజయరత్నం, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇమ్యూనిటీ రావడానికి ఏమేమి కావాలి? మనకు తినే ఆహారము బాగా ఉండాలి. ఆహారం ఉండేటప్పుడు మన శరీరంలో ఆహారం తిన్న తర్వాత మనకి ఆ ఇమ్యూనిటీ తయారు చేయడానికి మన ఒంట్లో ఏమేమి కణాలు ఉంటాయి? తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. విన్నారా పేరు? తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. మన తిన్న ఆహారంలో ఏ ఆహారం తిన్నా కానీ మనకు ఒంటికి కావలసిన ఇమ్యూనిటీ పవర్ ని తయారు చేసి అన్ని భాగాలకు అందజేసే తెల్ల రక్త కణాల యొక్క పని. అలాగే ఎర్ర రక్త కణాలు అనేవి మన ఒంట్లో ఏమైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం ఎక్కువ కాలిపోకుండా, అలాగే మనకి ఏమన్నా కొన్ని కీటకాలు పుట్టినప్పుడు ఆ ఇష్యూ లోనికి పోకుండా ఈ ఎర్ర రక్త కణాలను కాపాడుతాం. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్, మెప్మా సిబ్బందితో కలిసి పక్షోత్సవాలను ప్రారంభించారు. మెప్మా, సచివాలయ సిబ్బంది సంయుక్తంగా పనిచేయాలన్నారు. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా డివిజన్ స్థాయిలో కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి ప్లాస్టిక్ రహిత పట్టణంగా ఒంగోలును తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారత్ సంకల్ప దిశగా ముందుకు నడవాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, రోటరీ క్లబ్ వంటి సేవా సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీహరి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, ఇన్స్పెక్టర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ గారు వాళ్ళందరూ కూడా మనకు రివ్యూ చేస్తున్నారు. అందుకని దయచేసి మీటింగ్ అయిన వెంటనే ఆల్ సెక్రటరీస్ మీ దగ్గర థర్డ్ సాటర్డే సాసా ప్రోగ్రామ్ ఎవ్రీ థర్డ్ సాటర్డే చేసినట్టే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈసారి మనకి ఇచ్చిన థీమ్ ఏంటంటే ప్లాంటేషన్ అనమాట. మేజర్గా మన హైవేస్లో లైక్ మెయిన్ రోడ్లో ఇక్కడంతా ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుందనమాట. ఈ ప్లాంటేషన్కి సంబంధించి స్కూల్, కాలేజ్ పిల్లలందరూ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మనము ఇన్వాల్వ్ అవుతాం. ఎవరైతే ప్లాంట్ చేశారో వాళ్ళ పేరు కూడా ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తర్వాత వాళ్ళే దాన్ని మానిటర్ చేసుకొని చూసుకుంటూ ఉంటారని ఒక మంచి కాన్సెప్ట్ అనేది పెట్టున్నారు. నెక్స్ట్ 21st వచ్చేసి ప్లాస్టిక్ అవేర్నెస్. సండే కాబట్టి చికెన్, మటన్, ఫిష్ షాప్స్, మార్కెట్స్ వీటన్ని చోట్ల ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయడం అనేది బ్యాన్ చేయడం అనే ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది 21st సండే. ఆ యొక్క కార్యక్రమాన్ని మన అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు ఒక రెస్పాన్సిబిలిటీగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ప్రతి ఒక్క వార్డ్, ప్రతి ఒక్క డివిజన్లో మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. మరియు మన సిఓస్ కూడా దీని మీద ఒక కార్యాచరణ ప్రణాళికని తయారు చేసుకొని మన ఆర్పిస్తో సహకారంతో మన సంఘ సభ్యులను కూడా దీన్ని పార్టిసిపేట్ చేసి ఈరోజు రేపటి నుంచి మన కార్యక్రమాలన్నింటి కూడా ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఆ లిస్టును పెట్టుకొని ఆ టైమింగ్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి 2వ తారీఖు వరకు టాప్ ప్రయారిటీగా ఈ ప్రోగ్రామ్స్ని మనకి ఉంటాయి. చాలా ఉన్నాయి మన నట్న యాక్టివిటీస్. ఇక మనం ఒంటరి పోరాటం చేస్తూనే ఉంటాం, సక్సెస్ రాదు. సో అందుకని స్వచ్ఛత ఈ సేవ గాంధీ మహాత్ముని యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను మనం సాధించే దిశగా భారత ప్రభుత్వం స్వచ్ఛత ఈ సేవని పెట్టింది. అందుకని అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి గౌరవ మంత్రులు, తర్వాత సీఎం గారితో పాటు మంత్రులు, స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు అందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వము ఈ ఆచరణ చేయమని చెప్పేసి మనకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇందాక ఎంహెచ్ఓ గారు చెప్పారు మన షెడ్యూల్ని. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేస్తున్నాం. స్వచ్ఛత ఈ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. గౌరవ మేయర్ గారు కూడా మరి కొద్ది క్షణాల్లో మనతో జాయిన్ అవుతారు. సో ఈ విధంగా అందరినీ మనము స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మన వార్డులలో ఉన్నటువంటి వార్డు కార్పొరేటర్స్తో పాటుగా వార్డు డివిజన్లో ఉన్నటువంటి ఇతర స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం వాళ్ళకి చెప్తామో వాళ్ళు కూడా మాకు చెప్పారు అనేటువంటి, మాకు గౌరవాన్ని ఇస్తున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్తో మనకు వాళ్ళు సహకరిస్తారు. చాలామంది కార్పొరేటర్స్ నాకు ఫోన్ చేస్తుంటారు, ఒక ప్రోగ్రామ్ జరుగుతుందని కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒంగోలులో విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగారాయుడు చెరువు వద్ద ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో అభిషేకాలతో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, ఫణిదపు బ్రహ్మయ్య, సంఘం జిల్లా అధ్యక్షులు తక్కెళ్లపాటి శ్రీధర్, మంచ బాబు, పూసపాటి సాయిబాబా, గోవిందాచారి, ఆలయ ధర్మకర్త నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మొన్న కొత్తగా నిర్మించిన కమిటీలో నాకు అవకాశం కల్పించున్నారు. ఈరోజు మొదటిగా ఒంగోలు విశ్వకర్మ సంఘం వారు ఆహ్వానం మేరకు ఈ విశ్వకర్మ జయంతి వేడుకలో మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణులకు కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఐక్యంగా ఉండి ముందు రోజుల్లో మన జాతి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటుగా ఉంటారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మన యొక్క విశ్వబ్రాహ్మణ యొక్క మొత్తం సమూహమైనటువంటి సహకారాలతోటి ఇక్కడ విశ్వకర్మ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఇది 3వ సంవత్సరం వార్షికోత్సవం కింద లెక్క వస్తుంది. కాబట్టి మీరందరూ వచ్చేసినందుకు ఇక్కడ నెక్స్ట్ ర్యాలీ కూడా ఉంది. మన చోడా శ్రీనివాసరావు గారు కళ్యాణ మండపం అధ్యక్షుడు, ఇప్పుడే రావూరు లక్ష్మీ గారు ఎంప్లాయీస్ అధ్యక్షుడు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు యొక్క బాబు అని జిల్లా అధ్యక్షుడు, ఆయన కూడా ఇప్పుడు వేరే మీటింగ్ ఉందని వెళ్ళారు. వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, ప్రతిరోజు గంట పాటు ఆటలు ఆడుకోవడం వల్ల విద్యార్థులు శారీరక మానసికంగా దృఢంగా ఉంటారని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి కేవి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయిలో క్రీడా పోటీలను ఎంఈఓ ప్రారంభించారు. మొదటి రోజు విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షాట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో అద్దంకి మండలం నుండి 12 హైస్కూల్స్ విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభ కనబరిచారు. బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు డోలా సువర్ణ పద్మావతి పర్యవేక్షణలో విద్యార్థులకు 2 రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఈ వివిధ రకాల ఆటల పోటీలు జరుగుతాయి. దీంట్లో బాగా ఆడిన బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన విద్యార్థుల్ని ఒక టీమ్గా తయారు చేసి అద్దంకి మండల టీమ్గా రేపు జోనల్ స్పోర్ట్స్కి పంపించడం జరుగుతుంది. పీడీలు అందరూ 12 స్కూళ్ళ నుంచి విద్యార్థుల్ని తీసుకొచ్చినందుకు అభినందనలు. మరి విద్యార్థులు కూడా మేడం గారు చెప్పినట్టు క్రీడా స్ఫూర్తితోటి చక్కగా ఆటల్లో పాల్గొనండి. ఎవరికి దెబ్బలు తగలకుండా జాగ్రత్త వహించండి. అట్లాగే ఎవరితో పిల్లలు గొడవ పెట్టుకోవద్దు. అందరూ ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్ తోటి ఈ ఆటల పోటీల్లో పాల్గొని మీ పాఠశాలకి, మీ పీడీ సార్కి, హెచ్ఎం సార్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జీజీహెచ్లో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట, కలెక్టర్ రాజాబాబు. నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహణ. సచివాలయ సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. పద్ధతి మార్చుకోకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిక. నగరంలో ఉరుములు మెరుపులతో కుండపోతగా కురిసిన భారీ వర్షం. రోడ్ల మీద వర్షపు నీరు పారడంతో ఇబ్బంది పడిన పాదచారులు, వాహనదారులు. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాతే ఎవరు ఎలాంటి వారు తెలిసొస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.